పన్నులు వసూలు చేయడం. వీళ్ళు కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు. ఈ డెవల్యూషన్ రాష్ట్రాలకు ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్కి ఎంత పెట్టుకున్నారంటే 45% మార్కులు పర్ క్యాపిటా ఇన్కమ్కి పెట్టుకున్నారు. అంటే ఏ రాష్ట్రం అయితే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకు 0, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 45 పడతాయి. ఇది అన్యాయము. మరి మాది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది తెలంగాణ, ఆ 45%ను 30%కు తగ్గించండి అని ఒకటి చెప్పాం. 2, పన్నుల వసూలు చేయడంలో లీకేజీని అరెస్ట్ చేసి ఎక్కడ కూడా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో అవినీతి లేకుండా, లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే దానికి 2.5% వెయిటేజ్ మాత్రమే ఉన్నది. మేము బాగా పనిచేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు అసలు పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి, అక్రమాలు, లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది. మేము ప్రతి పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమవుతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 నుంచి 10% పెంచండి. తద్వారా రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతుంది, రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తేవడం జరిగింది.